నమస్తే. భగవద్గీతలో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 5వ శ్లోకం. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. సో ముందు శ్లోకంలో భగవానుడు సాత్విక దేవతల్ని పూజిస్తే, శాస్త్ర విహితమైన దేవతల్ని పూజిస్తే సాత్విక శ్రద్ధగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే యక్ష రాక్షస దేవతల్ని పూజిస్తే రాజసిక శ్రద్ధగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ప్రేత భూతాది దేవతల్ని పూజిస్తే కనుక తామసిక శ్రద్ధగా తెలుసుకోవచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో రాజసిక శ్రద్ధ గలవాళ్ళు ఏ విధంగా ఉంటారో చెప్తున్నారు. సో ఏమంటున్నారు? అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. సో వాళ్ళ పూజలన్నీ కూడా కామము రాగముతో ప్రొపెల్ అయి ఉంటాయి. అంటే విపరీతమైన డిజైర్స్, అట్లాగే అటాచ్మెంట్ టు దిస్ మెటీరియలిస్ట్ వరల్డ్, సుఖాలు, లేకపోతే ఎటర్నల్ వరల్డ్ లో సుఖాలు పొందాలని, ఈ విధంగా సుఖాలు భోగాలు అనుభవించాలి తర్వాత కోరికలతో మోటివేట్ అయి ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ దంభాహంకార సంయుక్తాః. సో దంభము అంటే కపటాచారము, లోపల ఒకటి బయటకు ఒకటి ఉంటుంది. ప్లస్ అహంకారం అంటే నా అంతటి వాళ్ళు లేరు అన్న షో ఆఫ్ అహంకారము, ఈగో, ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకంగా విపరీతమైన డిజైర్స్ తో మోటివేట్ అయ్యి ఉండి ఈ కపటాచారము తర్వాత అహంకారంతో కూడి ఉండి అశాస్త్ర విహితం ఘోరం. సో ఏదైతే శాస్త్రంలో చెప్పబడలేదో అటువంటి ఘోరమైన తపస్సులు, తప్యంతేయే తపోజనాః. సో అటువంటి ఘోరమైన తపస్సులు టేకప్ చేస్తారు. అంటే విపరీతమైన ఆ కోరిక తీరాలి అనే ఆ బలమైన ఆకాంక్షతోటి ఎంత స్టేజ్కైనా వెళ్తారు. సో హార్డ్ తపస్సులన్నీ టేకప్ చేసి, అంటే ఒంటికాల మీద నించొని తపస్సు చేయడం, లేకపోతే నేను ఒక 10 రోజులు అన్నం తినకుండా నేను పూజ చేస్తా. సో ఇటువంటి లాజిక్ లేని పూజలన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా శాస్త్ర విహితం కానివి, అశాస్త్ర విహితం అంటున్నారు. సో శాస్త్రంలో ఎక్కడ చెప్పబడవు ఇటువంటివి. సో ఇటువంటివన్నీ టేకప్ చేసి వాళ్ళ పూజలన్నీ చేస్తూ ఉంటారు, జస్ట్ టు గెట్ వాట్ దే వాంట్. సో దే ఆర్ హైలీ మోటివేటెడ్ బై డిజైర్స్ అండ్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్. సో క్లీం కృష్ణాయ నమః.